అందరికీ హాయ్ అండి. మార్నింగ్ సండే మార్నింగు ఇంకా బాబావారు చూసారు మా స్వీట్ పడుకొనుంది. ఇంకా బాబావారు ఇక్కడ కవర్ అంటించాలండి. ఇవి గాజు అని పెట్టేసాను కదా! కవర్ అంటించేస్తే ఆ బుక్స్ దగ్గర వదిలేసి ఇంకా కొబ్బరి ముక్కలు ఒకటి ఎండిపోయినయి పంపించాలి. ఇంక తను వస్తా అని పెసరట్టు ఉప్మా పట్టుకొచ్చారు. అందులో నాకు చాలా ఇష్టమండి పెసరట్టు ఉప్మా అంటే. ఇంకా టిఫిన్ చేసేసి ఇంక తను మధ్యాహ్నం వచ్చేసరికి 1:30 అయింది. వస్తా చికెన్ పట్టుకొచ్చారు. ఇంకా కూర స్టవ్ మీద వేసాను. రైస్ కూడా అయిపోయిందిలేండి. కొంచెం దగ్గరికి అవ్వొస్తుంది. ఇంకా కూర అప్పుడు తీసుకొచ్చారు. ఇంకా కూర అవుతుంది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా తను అందులోని తనకి మార్నింగ్ కొంచెం ఏదో పని ఉందని తీసుకురావడం కుదరలేదు. అందుకే మధ్యాహ్నం లేట్‌గా తీసుకొచ్చారు. అయినా మాకు కొంచెం లేట్‌గా తినడం కూడా అలవాటే కదండీ! మాకు ఎంత తొందరగా తినాలని అనుకున్నా అదే టైం అవుతది. కూర అయిపోయింది కూడాను. ఇంకా మేము భోజనం స్టార్ట్ చేసేసరికి 2:30 అయింది. 2:30 అయింది. ఇంక మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందండి. ఇంక దానికి కూడా అన్నం పెట్టేసి పాపం అది కూడా ఏమీ తినలేదు. మార్నింగ్ పాలు తాగింది అంతే. ఇంకా బట్టలవి ఉంటే ఈవినింగ్ టైంలో బట్టలే మడతలు పెట్టి ఇంకా బీరువాలో పెట్టేస్తున్నాను. ఐరన్ ఒకటి చెయ్యాలండి. చాలా రోజులయింది. ఇంక ఈ మధ్యన చెయ్యట్లేదు కదా! బట్టలు ఐరన్ కూడాను. ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోయినాయి. అవన్నీ చెయ్యాలి. ఇది చేస్తే కానీ మళ్ళీ బట్టలు నాకు ఒక 2 రోజులు పడతాయేమోలేండి ఐరన్ చేయటానికి. ఇంకా బట్టలు ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను. మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందనే కోరుకుంటున్నాను. ఇంక బట్టలవి పెట్టేసాను. మామూలుగా వేసుకునే బట్టలైతే ఇందులో పెట్టేస్తాను. ఇంకొంచెం మంచివైతే ఆ బీరువాలో పెట్టేస్తానండి కిందనే. కానీ ఇందులో కొంచెం ఖాళీ లేదని అందులో కూడా పెట్టేస్తున్నాను. ఎక్కువ నా బట్టలే ఉంటాయి. తనయి కొంచెం తక్కువగా ఉన్నా సరే నాయే 2 బీరువాల్లో ఉండే బట్టలు కూడా నావే ఉన్నాయి. ఇంకా అది కూడా 2 నిండిపోయినాయండి. బట్టలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేనట్టుంది. ఇంకా స్టాండ్ కొన్నా చూసారా అది ఖాళీ చేయాలండి. అసలు నాకు స్టాండ్‌కి బట్టలు ఏమన్నా ఉన్న ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఇప్పుడు అన్నీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా! ఇంకా ఎక్కడివి అక్కడ ఉండడం వల్ల కొంచెం అలా వదిలేసాను. ఇంక ఈసారి నుంచి ఇంక స్టాండ్‌కి కూడా పెట్టను కూడాను. ఇంకా అవి కూడా తీసేసి కొంచెం అదే అండి అవసరం ఉన్నయేమో పెట్టనండి అక్కడ ఏమీని. కనీసం టవల్ కూడా పెట్టను. కానీ అన్నీ అక్కడే ఉంటున్నాయి. కొంచెం వర్షం వస్తే తను రెయిన్ కోట్ వేసుకున్నది అక్కడే తగిలించేస్తున్నారు. ఇంకా అందువల్ల స్టాండ్‌కి అలా ఉండిపోతుందన్నమాట. ఎప్పుడు వర్షం వస్తదో, ఎప్పుడు తగ్గుతదో కూడా తెలియట్లేదు. అలా ఉంది వాతావరణం ఉంటుంది రోజును. ఇంక బట్టలు అవన్నీని ఇంకా బీరువాలో కూడా సర్దడం పెట్టేస్తున్నాను కదా! అయిపోయినాయండి. 2 శారీస్ కూడా ఉన్నాయి. ఐరన్ చేయాలండి. రెండో మూడో ఉన్నాయి. ఇంకోటి మొన్న అదే అండి బలభద్రపురం మొన్న వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు అవ్వలేదు. సరే ఈసారి ఈరోజు ఆదివారం వెళ్దాం అనుకున్నాం. కానీ తను రెడీ అవ్వి ఉండమన్నారు. ఇంకా వంట కూడా అవ్వలేదు కదా అని నేను కొంచెం అశ్రద్ధ చేశాను. సర్లే నెక్స్ట్ వచ్చే లక్షవారం అన్నా వెళ్దాం కదా అని ఇంకా ఆ రోజు ఓన్లీ టిఫిన్లే కాబట్టి ఇంక పెద్ద పని ఉండదు కదండీ! ఆ రోజు వెళ్ళొచ్చేద్దామని మా స్వీటీ చూసారా శుభ్రంగా పడుకుంది. ఇంకా గిన్నెలవి అందులో ఉంటే గిన్నెల స్టాండ్‌లోని ఇంకా అవి పెట్టేద్దామని ఇలా వచ్చాను. ఇంకా ఎక్కడివి అక్కడ పెట్టేసాననుకోండి. ఆ టబ్బు కూడా ఖాళీ అయిపోతది. ఖాళీ అయిపోతే ఇంకా మళ్ళీ గిన్నెలున్నాయి. అవి కడిగి అందులో వెయ్యాలి. ఇది ఉల్లిపాయలు, ఆనియన్స్ కట్ చేసి ఇదిమాట. సర్లే లోపల పెట్టేద్దాం కదా! ఇవి కూడాను. ఇక్కడ పెట్టాల్సినవి ఇక్కడ పెట్టేసి ఇంకా లోపల పెట్టవలసినవి లోపల పెట్టేసాననుకోండి మళ్ళీ గిన్నెలు కడిగినవి అవి వచ్చేస్తాయి. అవి కూడా టబ్‌లో వేసేయాలండి. కానీ చూసారా ఎంత చేస్తున్నా సరే పని కనబడతానే ఉంటుంది. ఆడవాళ్ళకి అంతే అండి. మా మామూలుగా అయితే మగవాళ్ళు అనుకుంటారు ఇంట్లో ఉండి ఏం చేస్తారులే వీళ్ళు కూర్చొని చక్కగా టీవీ చూస్తూ ఉంటారు తినేసి అనుకుంటారు. కానీ తినేసి టీవీ చూడడం కాదండి. చేసే పనులు చేయడం తప్పదు. కానీ చూసారా ఎన్ని పనులు మార్నింగ్ లేచిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇలాగ నైట్ పడుకునే వరకు ఖాళీ లేకుండా చేస్తూనే ఉంటారు. కానీ అది అర్థం చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కరు అర్థం చేసుకోరు. ఏం చేస్తారులే ఖాళీగానే ఉంటారు కదా అనుకుంటారు తప్ప ఇంట్లో ఉండి లేచిన కానించి పడుకునే వరకు చేస్తూనే ఉంటారు కదా అని అనుకునే వాళ్ళు కూడా తక్కువండి. ఈ మధ్యకాలంలో కొంచెం అర్థం చేసుకుంటున్నారు చాలామంది. కాకపోతే అందులో ఇంకా కొంచెం కొంతమంది ఉండిపోతారు కదా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే చాలా మంచిది కూడాను. ఇంకా గిన్నెలు అవన్నీ పెట్టేసాను. ఇవన్నీ ఆలోచిస్తున్నాను ఎక్కడ పెట్టాలా అని. ప్లేస్ మాత్రం చూసారా లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట సెట్ చేసేయాల్సి వస్తుంది అలాగా. ఇంకా అవి పెట్టేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోమడానికి వెళ్ళాలండి. స్వీటీ కొట్టి కొంచెం అన్నం ఒకటి పెట్టియాలండి పాపం దానికి లేట్ కూడా అయిపోతుంది.
ఇంకా అది అన్నం పెట్టమని అడిగింది. సర్లే గిన్నెలు అవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు పెడతానని చెబితే అది పాపం ఊరుకుంది. ఇంకా బాటిల్స్ అవన్నీ తీసి అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా టబ్ కూడా తీసి పక్కన పెట్టానులేండి, గిన్నెలు కడుగుతాను. ఇంకా లైట్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ ఒక లైటు, వంటగదిలో ఒక లైటు వేయించాం. వంటగదిలో లైట్ వేయించుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి కదండి ఈ గదిలో, ఇక్కడ లైట్ కూడా ఉంటే బాగుంటుందని ఇంకా అక్కడ కూడా వేయించేసారు. ఇంకోండి ఇక్కడ కూడా కొంచెం పెట్టవలసినవి ఉంటే ఈ టబ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. గిన్నెలు చూసారా, అదే ఏం చెప్తున్నానండి, ఇద్దరైనా ఒకరైనా నలుగురైనా సరే ఉండే పనులు ఉంటూనే ఉంటాయండి. తను చూసారా 2 నెలలు నా వేలు బాగాలేనందుకు చేసినందుకు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయండి. శుభ్రంగా డస్ట్ పట్టేసి ఇల్లంతా బూజులు పెట్టేసి అలా పడితే అలా తయారైంది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది కూడాను. డబల్ పని మాట అండి నాకు. ఇంకా గిన్నెలన్నీ సర్ది పెట్టేసాను. ఇంకా ఈ గిన్నెలు కూడా తోమేస్తే సింకులో కడిగేసి ఇంకా పక్కన పెట్టేసాను అనుకోండి. పెట్టేసిన తర్వాత స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తాను. ఇంకా అది తినేస్తుంది. దానికి అదే పెట్టి చూస్తానండి, తింటే సరే, లేకపోతే తర్వాత ఒకవేళ తినలేదనుకోండి నేనే తినిపించేస్తాను దానికి. ఇంకా ఇక్కడ గిన్నెలో అవన్నీ కడుగుతున్నాను కదండి, ఆ వేలు మాత్రమే అండి కొంచెం కడిగినప్పుడు కట్టి ట్యాప్ అని చూసారా, కుళాయి ట్యాప్, అది కొంచెం ఇలా కడిగేటప్పుడు కట్ట తగిలేస్తుంది ఒక్కొక్కసారి. వాష్రూమ్లో కూడా అంతే, ఆ తగిలినప్పుడు పెయిన్ వస్తుందండి, చాలా ఎక్కువ వస్తుంది. కానీ గిన్నెలు కడిగినప్పుడు కూడా వస్తుంది. కానీ ఇంకేం చేస్తాను, అది వేలు కూడా అలవాటు పడాలి కదా, లేకపోతే అలా స్ట్రైట్గా ఉండిపోతుంది ఆ వేలు కూడాను. అందుకే కొంచెం ఇలా పని చేస్తూ ఉంటే ఆ వేలు కూడా కొంచెం అదే మామూలు స్థాయికి వస్తుంది కదా అని, మామూలుగా తయారవుతుంది కదా అని ఇంకా నేను అలా పనులు చేసేస్తున్నాను. కొంచెం నా గొంతుకు వాయిస్ బాగాలేదండి, ఎందుకంటే నాకు కొంచెం డస్ట్ ఇటు బాగా ఇది పెట్టేసింది. అంటే అది ఆ డస్ట్ వల్ల అంటే డ్రెస్సింగ్ టేబుల్కి కొంచెం చెద పెట్టేసిందండి. అది తీయటం కోసమని కొంచెం పక్కనే యాసిడ్ వేసారు గోడ దగ్గర. అది స్మెల్ వెళ్ళి నాకు గొంతుకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. దానివల్ల గొంతు వాయిస్ కూడా చూసారా కొంచెం అదొకలా బొంగురుగా వస్తుంది. ఇంకా అలాగే వాయిస్ కూడా చెప్పేస్తున్నాను. నాకు యాసిడ్ పడదండి, కొంచెం ఇది వచ్చినా సరే ఆయాసం వచ్చేస్తుంది, కొంచెం గాబరాగా ఉన్నట్టు అలా గొంతుకు ఇదిగా బొంగురుగా అయిపోద్దన్నమాట అండి. అందుకే నేను ఇంతవరకు అయితే కొంచెం యాసిడ్ అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏదైనా బ్లాక్గా ఉంటే చాలు వేసి అది పోయే వరకు రుద్దిద్దని. అటువంటిది ఇప్పుడు యాసిడ్ అంటేనే నేను దాని జోలికి వెళ్ళను. కాకపోతే ఎందుకన్నా మంచిదని మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ, ఇంట్లోకి ఏమన్నా అవసరం ఉంటుందేమో, ఎక్కడన్నా ఏమైనా డాగులు పడితే వేయడానికి ఉంటుందని. అది ఇప్పుడు ఈ చెదమందు కోసం అవసరం వచ్చింది. ఇంతకుముందు చెదమందు ఉండేదండి మా ఇంట్లోని, కాకపోతే అది చాన్నాళ్ళు అయిపోయింది కదా, అది ఆర్చిపోయినట్టుంది, చూస్తే లేదు. మళ్ళీ తీసుకురావాలి, తీసుకొచ్చే వరకు అందాకని అది మాత్రం వేసారు. ఇంకోండి యాసిడ్ ఇది చెదమందు తెచ్చిన తర్వాత ఒకసారి డోర్లకి గోళ్ళకి అన్నిటికి కొట్టించాలి శుభ్రంగాను, లేకపోతే బాధ చెద ఉంటుందని కూడా మాకు తెలియదు. ఇక్కడనే కాదండి, ఎక్కడన్నా చెద అన్నది ఉంటుంది, కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలి కదా. నాకు తెలియక నేను పట్టించుకోలేదు ఈ 2 నెలలు. అది చెద పెట్టేసి శుభ్రంగా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు అవి కడిగేసాను, ఇంకా సింక్ కూడా కడిగేసాను అనుకోండి, ఇంకా అక్కడితో పని కూడా క్లియర్ అయిపోతుంది. కడిగేసాను గిన్నెలు అవన్నీ, ఇంకా పక్కనే అదండి సింక్ పైన పెట్టేసాను, అక్కడ వాటర్ ఏమైనా ఉంటే అందులోకి వెళ్తుంది కదా అని. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్వీట్ చూసారా చక్కగా పడుకుంది హ్యాపీగాను. ఇంకోండి పిలిస్తే అప్పుడు అన్నం వచ్చి అన్నం తింటుంది అది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.